హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చిన్న. మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది యూట్యూబ్ వీడియోస్ అనేది ప్రొఫెషనల్గా రికార్డ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ వీడియోస్ మీరు ఏ విధంగా ప్రొఫెషనల్గా రికార్డ్ చేయాలి అనేది బై స్టెప్ చెప్పబోతున్నాను అనమాట. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు ఏంటంటే పూర్తిగా వీడియో అనేది అర్థమవుతుంది అనమాట. అంటే మీ వీడియోస్ అనేది మీరు ఏ విధంగా ప్రొఫెషనల్గా చేసుకోవాలో ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. టాపిక్లోకి వెళ్ళే ముందు ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది కొంచెం పుష్ అప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా గైస్, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అందరూ అనుకునేది ఏంటంటే మన వీడియో అనేది ప్రొఫెషనల్గా రికార్డ్ చేయాలి, ప్రొఫెషనల్గా మనం వ్యూవర్కి అనేది చూపించాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మ్యాక్సిమం వ్యూవర్ కూడా కావాల్సింది ఏంటంటే ప్రొఫెషనాలిటీ. ఓకేనా, ఈ ప్రొఫెషనాలిటీ అనేది మనలో కనిపించాలన్నమాట. అంటే చాలామంది సింపుల్గా వీడియోస్ అనేది చేస్తుంటారు. ఓకేనా, కొంతమంది ఏంటంటే స్టూడియో సెటప్ పెట్టి వీడియోస్ తీస్తుంటారు. సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే కనుక క్వాలిటీ అనమాట. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక వీడియో అనేది చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక టాపిక్ అనేది తీసుకుంటాం అనమాట. ఆ టాపిక్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్క్రిప్ట్ రైటింగ్ అనేది రాసుకోవాలి. చాలామంది స్క్రిప్ట్ రైటింగ్ అనేది రాయరు అనమాట. అంటే డైరెక్ట్గా అనుకుని కెమెరా ముందుకు వచ్చి చెప్పేస్తుంటారు. అలా చెప్పడం ద్వారా ఏంటంటే వాళ్ళు అనుకునేది వేరుంటుంది, కెమెరా ముందుకు వచ్చి చెప్పడం వేరుంటుంది అనమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు. అంటే నేనే కాదు, చాలామంది ఇలాగే అనుకుంటారు అనమాట. సో అందుకని చెప్పి ఏంటంటే మీరు ఎప్పుడైనా కనుక ఒక వీడియో చేయాలంటే కనుక దానికి తప్పనిసరిగా స్క్రిప్ట్ రైటింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు స్క్రిప్ట్ రైటింగ్ అని అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక టాపిక్ చెప్పాలనుకున్నారు అనుకోండి, ఆ టాపిక్ అనేది మీరు స్టెప్ బై స్టెప్ రాసుకుని దాన్ని మీరు కెమెరా ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా చాలా ఈజీగా అయితే ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చి వీడియో రికార్డింగ్. చాలామంది డిఎస్ఎల్ఆర్తో రికార్డ్ చేస్తుంటారు, కొంతమంది మొబైల్స్తో అయితే రికార్డ్ చేస్తుంటారు. ఇక్కడ మనకి కెమెరా అనేది ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి 4K క్వాలిటీ ఉందనుకోండి, సో మొత్తం అందరూ కూడా 4K క్వాలిటీలో చూస్తారంటే కనుక అందరూ కూడా 4K క్వాలిటీలో చూడరు. 100లో ఒక 20% మాత్రమే 4K క్వాలిటీ 2K క్వాలిటీ చూస్తారు. అది కూడా ఎక్కువ డేటా ఉండి, సో అటువంటి వాళ్ళు అయితే చూస్తారు. సో మిగతా అందరూ కూడా 720, 320 ఈ క్వాలిటీలో చూస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మినిమం క్వాలిటీ 720 ఉండేలాగా అయితే మనం చూసుకోవాలి. సో అదే క్వాలిటీ మనకి మొబైల్ అయితే వస్తుంది, ఆ క్వాలిటీని మీరు ప్రిఫర్ చేయండి. ఓకేనా, మీరు ఎప్పుడైనా సరే మొబైల్తో షూట్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం మొబైల్తో వీడియో షూట్ చేసేటప్పుడు మనకి బ్యాక్ కెమెరా ఉంటుంది కదా, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి బ్యాక్ కెమెరా ఉందా, ఈ కెమెరాని మనం ఏదైనా ఒక స్మూత్ క్లాత్తో క్లీన్ చేయడం జరగాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం వీడియో తీసేటప్పుడు దీని మీద కొంచెం రూమ్లో ఉండేటువంటి డస్ట్ కానీ, మనం పాకెట్లో పెట్టుకున్న డస్ట్ కానీ, లేదంటే మనం అక్కడక్కడ టేబుల్ మీద పెడతాం కదా, సో ఆ డస్ట్ అంతా మన కెమెరా మీద అయితే పడి ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం క్లీన్ చేసామో అప్పుడు వీడియో క్వాలిటీ అనేది కొంచెం అంటే వీడియో కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అనమాట, అంటే నాయిస్ రాకుండా. ఓకేనా, సో ఆ నాయిస్ వల్ల ఏంటంటే వీడియో కూడా కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది ఫ్రంట్ కెమెరాతో తీస్తుంటారు. ఫ్రంట్ కెమెరాతో తీసినప్పుడు ఏం చేస్తారు, సో కెమెరా ఈ విధంగా పెట్టుకుని వీడియో అనేది షూట్ చేస్తారు. షూట్ చేసి ఇక్కడ డిస్ప్లేలో మన వీడియో కనిపిస్తుంది. సో దాన్నే చూస్తూ ఉంటారు. దాన్నే చూడడం వల్ల ఏంటంటే మీరు వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మన వ్యూవర్తో డైరెక్ట్గా చూసే ఫీలింగ్ అనేది వాళ్ళకి కలగాలి. ఇలా మీరు ఫ్రంట్ కెమెరా తీసినప్పుడు సైడ్ మిర్రర్లో మీరు మీ ఫేస్ చూసుకుని తీస్తే వ్యూవర్కి ఇలా సైడ్గా చూసి చెప్తున్నట్టు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను సైడ్గా చూసి చెప్తే మీకు ఏ విధంగా ఉంది అనేది వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి ఎప్పుడైనా సరే మీరు కెమెరాతో కానీ మొబైల్తో కానీ తీసినప్పుడు కెమెరా యొక్క లెన్స్ మీద మాత్రమే మీ ఫోకస్ అనేది ఉండాలి. తర్వాత మనకి ఆడియో రికార్డింగ్. ఇక్కడ మనకి వీడియో వచ్చి వీడియో రికార్డింగ్ ఉంటుంది, అండ్ అలానే ఆడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. మన వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మన మొబైల్కి కానీ మన కెమెరాకి కానీ డైరెక్ట్గా మైక్ అయితే అటాచ్ చేసి వీడియోస్ అనేది రికార్డ్ చేస్తాం. అలా రికార్డ్ చేయడం ద్వారా ఏంటంటే వాయిస్ అనేది చాలా తక్కువ వస్తుంది, అండ్ నాయిస్ లెవెల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైనా సరే మీరు వీడియో సెపరేట్గా తీయండి, ఆడియో కూడా సెపరేట్గా తీయండి. అంటే వీడియో ఆడియో సెపరేట్గా అంటే ఒకసారి వీడియో మాట్లాడేసి తర్వాత డబ్బింగ్ చెప్పమని కాదు. సో ఒక కెమెరాతో మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వేరే మొబైల్ ఏదైనా ఉందనుకోండి, దాంట్లో మీరు వాయిస్ అనేది రికార్డ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత మీరు లిప్సింగ్ చేసి మీరు ఎడిటింగ్ చేసుకుంటారు కదా, దాంట్లో అయితే మీరు ఆడియో వీడియో కంపేర్ చేసుకుంటే మీకు సూపర్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. అంటే సూపర్ క్వాలిటీ అంటే వినడానికి వాయిస్ అనేది క్లియర్ కట్గా ఉండాలి. మనకి యూట్యూబ్లో చాలామంది వాయిస్ అనేది ఎక్కువగా వింటుంటారు, చాలామంది వీడియో క్వాలిటీ చూస్తుంటారు. మ్యాక్సిమం మనకి వాయిస్ అనేది ఎక్కువగా వింటూ ఉంటారనమాట. అంటే వీడియో క్వాలిటీ సరిగ్గా లేకపోయినా కానీ ఆడియో మీద మంచి ఫోకస్ అయితే ఉంటుంది. అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే
మొబైల్తో షూట్ చేసినా కెమెరాతో షూట్ చేసినా కానీ ఆడియో అనేది సెపరేట్గా రికార్డ్ చేసుకోండి. అలా రికార్డ్ చేయడం ద్వారా ఏంటంటే ఆడియో క్వాలిటీ ఇంకొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, అందులో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే థంబ్నెయిల్స్. చాలామంది యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనేది మొబైల్ అయితే పిక్సార్ట్ లేదంటే ఫోటోషాప్ అది ఉపయోగించి చేస్తుంటారు. చాలామంది థంబ్నెయిల్స్ అనేది మనీ పెట్టి చేయించుకుంటారు, కొంతమంది అయితే వాళ్ళే చేసుకుంటుంటారు. సో థంబ్నెయిల్ కూడా మనం మంచి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఒక వ్యూవర్ మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడాలి అని అంటే కనుక ఫస్ట్ థంబ్నెయిల్లో మ్యాటర్ చదివిన తర్వాతే క్లిక్ చేస్తాడు. ఓకేనా, అంటే ఇది మ్యాటర్ చదువుతున్నాడు కదని చెప్పేసి మనం ఏది పెడితే అది పెడితే కుదరదు, అది యూట్యూబ్కి వ్యతిరేకం అనమాట. సో అలా కాకుండా మనం టాపిక్ ఏదైతే చేసామో దానికి రిలేటివ్గా థంబ్నెయిల్ అనేది అందులోనే మనం అట్రాక్టివ్గా ఉండే విధంగా మనం చేసుకోవాలి. ఓకేనా, అది కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఏంటంటే వీడియో అప్లోడ్ ఆన్ యూట్యూబ్. మనం వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా వీడియో అనేది అప్లోడ్ చేసి తర్వాత ట్యాగ్స్ డిస్క్రిప్షన్ అన్నీ ఏదేదో రాస్తూ ఉంటాం, అంటే వీడియో రిలేటివ్గా రాస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఏంటంటే మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత టైటిల్ అనేది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఓకేనా, యూట్యూబ్లో అంటే మీరు యూట్యూబ్లోనే సెర్చ్ చేయొచ్చు లేదా గూగుల్లోనే సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసేటప్పుడు అందులో మీకు కీవర్డ్స్ అనేది వస్తాయి. కీవర్డ్స్ అంటే ఎలాగా, మీకు ర్యాపిడ్ ట్యాగ్స్ ఉందనుకోండి, దాంట్లోకి వెళ్తే మనకి ఏ విధంగా మనకి ట్యాగ్స్ అయితే మనకి ప్రిఫర్ చేస్తాయో అలాగే మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు టాప్లో వస్తాయన్నమాట ట్యాగ్స్. ఇప్పుడు మీరు హౌ టు యూజ్ కెమెరా అని చెప్పేసి మీరు ఒక వీడియో చేశారు, అదే మీరు పట్టుకెళ్ళి యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్ సెర్చ్లో కానీ టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు కింద చాలా టైటిల్స్ అయితే మీకు కింద రికమెండ్ చేస్తాయి అనమాట. సో అందులో ఒక మంచి టైటిల్ అనేది తీసుకుని ఆ టైటిల్ని మీ వీడియోలో అయితే పేస్ట్ అయితే చేయండి. సో ఇలా పేస్ట్ చేసేటప్పుడు మీరు ఒక చిన్న టిప్ అయితే పాటించండి. అక్కడ మీరు హౌ టు యూజ్ కెమెరా అని చెప్పేసి వీడియో టైటిల్ అని టైప్ చేశారు, అక్కడ చాలా టైటిల్స్ అయితే రికమెండ్ చేసి అందులో ఒక టైటిల్ తీసుకున్నాను మీరు. సో హౌ టు యూజ్ కెమెరా ఇన్ తెలుగు అని ఉంది, దాన్ని మీ దాంట్లో పేస్ట్ చేశారు. పేస్ట్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా ఉంది, హౌ టు యూజ్ కెమెరా ఇన్ తెలుగు అని ఉన్నప్పుడు టు యూజ్ కెమెరా ఇన్ తెలుగు 2022 అని ఒక లాస్ట్ని ఒక ఏదో ఒకటి ఛానల్ మనం యాడ్ చేయాలన్నమాట. తర్వాత మనకి వీడియో ట్యాగ్స్ అండ్ టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్. టైటిల్ చెప్పాను కదా, ఇప్పుడు మన డిస్క్రిప్షన్ సెకండ్. సో మన డిస్క్రిప్షన్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తాం, చాలామంది ఎంత పొడుగు ట్యాగ్స్ అయితే వేస్తుంటారు, అంటే ఇంకా మొత్తం ట్యాగ్స్ అన్ని అందులో నింపి వేస్తుంటారు అనమాట. మనకి డిస్క్రిప్షన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, మనం చేసే వీడియో ఏదైతే ఉందో అది ఒకవేళ వ్యూవర్కి చూసినా అర్థం అవ్వకపోతే మనం డిస్క్రిప్షన్లో రాసినటువంటి మ్యాటర్ని చదువుకుని అర్థం చేసుకుంటాడు అనే దానికి మాత్రం మనకి డిస్క్రిప్షన్ అనేది ఉపయోగపడుతుంది. కానీ మనం ఏం చేస్తుంటాం, దాంట్లో ట్యాగ్స్ నింపుతూ ఉంటాం, తర్వాత ఛానల్ ప్రమోషన్కి. సో ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. మన ట్యాగ్స్ కూడా మినిమం ఒక 5 or 10 వేసుకోవాలి అంతే. చాలామంది ఒక రైల్వే బోగిలు ఉంటాయి చూడండి, ఆ విధంగా వేస్తుంటారు అనమాట. అలా వేయడం వల్ల యూజ్ అయితే ఏమి ఉండదు. మనకి మెయిన్ డిస్క్రిప్షన్ అంటే వీడియో ఏదైతే ఉందో దాన్ని పట్టుకొచ్చి మనం కింద అయితే రాయవలసి ఉంటుంది. అంటే మీరు వీడియోలో ఏమైతే చెప్పారో అదే మనం డిస్క్రిప్షన్లో రాయాల్సి ఉంటుంది అనమాట. అలా రాయడం ద్వారా ఏంటంటే చాలామంది వీడియో చూడడానికి ఇష్టపడుతుంటారు, కొంతమంది చదవడానికి ఇష్టపడుతుంటారు. సో చదవడానికి ఇష్టం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ మ్యాటర్ అంతా చదువుకుంటారు. ఓకేనా, ఆ మ్యాటర్ చదువుకుని అక్కడి నుంచి వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ మనం ఏం చేస్తాం, ఆ డిస్క్రిప్షన్ రాయం, ఏమి రాయం. ఓకేనా, అది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ట్యాగ్స్ అనమాట. ఈ ట్యాగ్స్ విషయానికి వస్తే మనం ఏం చేస్తాం, వేరే వీడియోలో ఉన్న ట్యాగ్స్ అన్ని పట్టుకొచ్చి మన వీడియోలో పేస్ట్ అయితే చేస్తుంటాం. ఓకేనా, ర్యాపిడ్ ట్యాగ్స్ ఉంటాయి, దాంట్లో కూడా మనం కాపీ చేసుకొచ్చి మన ఛానల్లో పేస్ట్ అయితే కొడుతుంటాం. అలా కాకుండా మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ట్యాగ్స్ పెట్టుకొచ్చి మీ ఛానల్లో పేస్ట్ చేసేటప్పుడు ఒక 2 టిప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, మాఫింగ్ చేయమని, అంటే లైక్ లాస్ట్లో ఏదో సైలెన్స్ మని. ఇప్పుడు హౌ టు యూజ్ మొబైల్ అని ఉందనుకోండి, హౌ టు యూజ్ మొబైల్ ఇన్ తెలుగు, హౌ టు యూజ్ మొబైల్ ఇన్ 2022. సో ఇలా కొన్ని యాడ్ చేయమని చెప్పాను కదా. సో అలా యాడ్ చేసేటప్పుడు దాంట్లో లాస్ట్ని కామా కూడా యాడ్ చేయండి. హౌ టు యూజ్ మొబైల్ ఇన్ తెలుగు కామా, అలా కామా ఇచ్చారనుకోండి ప్రతిదానికి యూట్యూబ్ ఆల్గరిథం ఏంటంటే ఆ కామా ఉన్నదాన్ని మాత్రమే ట్యాగ్గా పరిగణిస్తుంది అనమాట. సో అలా కామా అనేది పెట్టడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి రాంగ్ ట్యాగ్స్. ఈ రాంగ్ ట్యాగ్స్ ఎందుకు వేస్తారు అంటే అందరికి ఇంగ్లీష్ రాదు కదా. మీకు ఇంగ్లీష్ వచ్చాయనుకోండి, మీరు టకా యూట్యూబ్లో టైప్ చేసి సెర్చ్ అనేది చేస్తుంటారు. కానీ కొంతమంది ఇంగ్లీష్ రాదు, సగం ఇంగ్లీష్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే తప్పు కొడుతుంటారు. హౌ టు యూజ్ మొబైల్ అన్నారనుకో, హౌ టు యూజ్ మొబా అని కొడుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి. ఓకేనా, సో అటువంటి టైటిల్స్ కొట్టేటప్పుడు మనం కూడా కొన్ని తప్పుడు ట్యాగ్స్ అనేది వేయాలి. హౌ టు యూజ్ మొబైల్ అని ఉందనుకోండి, హౌ టు యూజ్
మొబైల్ అంటే అటువంటి ఒక్కొక్క అక్షరం అనేది మనం తప్పు చేస్తూ ఒక్కొక్క అక్షరం అనేది మనం తప్పు టైప్ చేస్తూ ట్యాగ్స్ అనేది వేయాలన్నమాట. అలా వేయడం కూడా ఏంటంటే మనకి ఎవరైనా రాంగ్గా టైప్ చేస్తే కనుక మన వీడియో వాళ్ళకైతే కనెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత మనకి వీడియో టైమింగ్స్, స్క్రిప్ట్ రైటింగ్ రాసేసాం, ఓకేనా, వీడియో రికార్డ్ చేస్తాం, వీడియో అప్లోడ్ చేస్తాం, thumbnail పెట్టేసాం, ఇదంతా బాగానే ఉంది. కానీ వీడియో అనేది ఏ టైంకి అప్లోడ్ చేయాలనేది మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన ఇది కూడా ఒక పాయింట్ అనమాట. పీపుల్స్ అందరూ ఎప్పుడు ఖాళీగా ఉంటారంటే మార్నింగ్ 7 నుంచి 8 లోపల ఖాళీ ఉంటారు. తర్వాత వాళ్ళ జాబ్కి వాళ్ళ వర్క్కి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఈ 2 గంటల్లోనే 7 నుంచి 8 వరకు ఈ మధ్యలో మనం వీడియో అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత మనకి ఈవినింగ్ 5:30 నుంచి మనం 6, 7, 8, 9 వరకు కూడా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం అందరూ ఇప్పుడు ఏంటి మొబైల్ చూస్తూనే ఉంటారు. సో అటువంటిప్పుడు మనం వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. సో అక్కడ వాళ్ళకి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. అది పక్కన పెడితే మన వీడియో అనేది ఆ టైంకి వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మ్యాక్సిమం ఎంతోమంది మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఈ టైమింగ్స్ కూడా మనం చాలా చాలా జాగ్రత్తగా అయితే మెయింటైన్స్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి వీడియో షేరింగ్, ఈ వీడియో షేరింగ్ గురించి పెద్ద చెప్పవలసిన అవసరం అయితే ఏం లేదు. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఆటోమేటికల్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిలో అలాగా షేర్ చేసుకుంటారు కదా, అదేవిధంగా మీరు అయితే షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, టోటల్గా మరి వీడియో తింటే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే మీ సపోర్ట్ అనేది నాకు కొంచెం ఉంటుంది. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్. జై హింద్.